శ్రీమతే నమః. నాకు చాలా మంది కామెంట్లో అడుగుతూ ఉంటారు, సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే ఎలా అండి, మా పిల్లలు బాగా చదవాలి అంటే ఎలాగా, ధారణ శక్తి ఉండాలి అంటే ఎలాగా, ఇలా చాలా మంది అడుగుతూ ఉంటారు. సరే, వసంత పంచమి వస్తోంది కదా, ఆ రోజు వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంతకు ముందే చాలా సార్లు నేను వీడియోస్ లో చెప్పాను, పిల్లలు అద్భుతంగా చదువుకోవాలంటే ఏం చెయ్యాలి అనేది. శ్యామలా దండకం ఉంది, శ్యామలా దండకం చదివించవచ్చు. అలాగే సరస్వతి అమ్మవారి ద్వాదశ నామాలు ఉన్నాయి, ఆ ద్వాదశ నామాలు కూడా పిల్లల చేత చదివించారు అంటే అత్యద్భుతంగా చదువులో రాణిస్తారు. రేపు ఫిబ్రవరి 2వ తారీఖున వసంత పంచమి, దాన్నే శ్రీ పంచమి అంటారు, మదన పంచమి అంటారు. చాలా దేవాలయాల్లో ఆ రోజు సరస్వతి పూజ చేయిస్తారు. మీ పిల్లల్ని ప్రయత్నపూర్వకంగా అయినా సరే స్కూల్ మనిపించండి ఆ రోజు. ఇలా అన్నానని ఎవరు బాధపడద్దు, ఏ స్కూల్లో తిట్టరా, మీరేమో మానిపించేయమని చెప్తున్నారు అని అనద్దు. ఎందుకు అంటే పిల్లలు బాగా చదువుకోవటం కోసమే కదా మనం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నాం. పిల్లలు బాగా చదువుకోవాలని ఎలా అయితే అనుకుంటున్నామో అమ్మవారి అనుగ్రహం కూడా పిల్లలకి ఉండాలి అని అనుకోవాలి కదా. అందుకోసమే శ్రీ పంచమి రోజున మీరు దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ సరస్వతి పూజ చేస్తూ ఉంటే ఆ పూజలో పిల్లలు పాల్గొనేలా చేయండి. మన ప్రయత్నం ఎలా అయితే ఉంటుందో భగవంతుడి అనుగ్రహం కూడా కావాలి మనం ఏ పని చేసినా. ఒకవేళ పిల్లలకి ఇంకా స్కూల్ సెలవు ఇవ్వరండి, తిట్టేస్తారు కొట్టేస్తారు అని అనుకునే పక్షంలో కనీసం తల్లిదండ్రులైనా సరే దేవాలయానికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకుని రండి. లేదు అంటే సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత అయినా సరే మీరు దేవాలయానికి తీసుకువెళ్ళి నమస్కారం చేయించండి. ఇవేవి కుదరవండి, పిల్లలు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అని అనుకునే మాట అయితే పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేయించేసి కనీసం సరస్వతి నమస్తుభ్యమైనా సరే పిల్లల చేత చదివించి అమ్మ నీ అనుగ్రహం కావాలని చెప్పి పిల్లల చేత ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసే అలవాటుని మీరు చేయండి. ప్రయత్నపూర్వకంగా పిల్లల చేత మనం ఏ పని మొదలు పెట్టించినా శాశ్వతంగా అది వాళ్ళ జీవితానికి పునాదిలా మారిపోతుంది. ఎప్పుడైతే మనం పిల్లలకి క్రమశిక్షణ అనేది నేర్పించామో ఆ క్రమశిక్షణ వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తుంది. పొద్దున్నే లేవటం, స్నానం చేసేసిన తర్వాత ఓసారి భగవంతుడికి నమస్కారం చేయటం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కారం పెట్టించటం, అలానే తల్లిదండ్రులకి కూడా నమస్కారం పెట్టించటం, ఇలా కొన్ని పద్ధతుల్ని మనం గనక పిల్లలకి నేర్పించాము అని అనుకోండి వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుంటుందో తెలుసా. అలానే చాలా మంది పిల్లల్ని చదివించేటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కింద కూర్చోపెట్టేసి పుస్తకాల కింద వేసేసి చదివిస్తారు. ఎప్పుడు ఆ తప్పు చేయకూడదు. మనం పిల్లల్ని చదివించేటప్పుడు కింద ఒక దుప్పటి కాని లేదు అంటే చాప గాని వేసి దాని మీద కూర్చోపెట్టి అప్పుడు పుస్తకాలని దాని మీద పెట్టాలి. ఒట్టి నేల మీద పుస్తకాలను ఎప్పుడూ పెట్టకూడదు. అలానే చదువుకునేటప్పుడు ఎప్పుడు పిల్లల చేత ఒక పని చేయించండి. అమ్మా నేను చదువుకుంటున్నాను, నేను చదివిన ప్రతిదీ నాకు గుర్తుండేలా చెయ్యమ్మా అని చెప్పి ఒకసారి పిల్లలకి నమస్కారం చేయించడం అలవాటు చేయండి. పిల్లలు ఎంత అద్భుతంగా చదువులో రాణిస్తారు. వీటన్నిటితో పాటు ఎంత ప్రయత్నం చేసినా పిల్లలు ఇంకా చదవలేకపోతారు. అలాంటి సమయంలో ఒక ప్రత్యేకమైన పూజ ఉంటుందన్నమాట. సరస్వతి అమ్మవారి నిత్య పూజా విధానం ఉంది. ఆ నిత్య పూజ చేసేటప్పుడు ఏంటంటే సరస్వతి అమ్మవారి మూల మంత్రం ఉంటుందన్నమాట. ఆ మూల మంత్రం ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు కాబట్టి చెప్పటం లేదు. ఈ మూల మంత్రము అలాగే సరస్వతీదేవి వజ్ర కవచము చదివించాలి. వజ్ర కవచం చదివించాలి అంటే అందులో బీజాక్షరాలు ఉన్నాయి, అది కూడా ఉపదేశం లేకుండా చదవకూడదు కాబట్టి కనీసం ప్రతిరోజు పిల్లల చేత సరస్వతి ద్వాదశ నామ స్తోత్రము అలాగే వాక్ సరస్వతి అమ్మవారి స్తోత్రం ఈ 2 స్తోత్రాలు చదివిస్తూ వీలైనన్ని రోజుల్లో మీరు జాజులు, మల్లెలు, నల్ల కలువలు, బిల్వ పుష్పాలు, ఉసిరిక, తమలపాకులు, మందారాలు, బిల్వ పత్రాలు, నేల ఉసిరిక ఇలా ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయించడం మొదలు పెట్టండి. అలాగే పిల్లలు ఇంకా అసలు చదవట్లేదు అని అనుకునేటప్పుడు ఎర్రటి కలువలు ఉంటాయి కదా, ఆ ఎర్రటి కలువలు అలాగే బిల్వ పుష్పాలు ఈ రెండింటిని తేనెలో ఉంచి అమ్మవారికి సమర్పణ చేసినట్లయితే పామరుడు కూడా అత్యంత మేధావిగా మారిపోతాడు అని చెప్పి మనకి ఈ సరస్వతి అమ్మవారి నిత్య పూజా విధానంలో ఉంటుందన్నమాట. అలాగే మరి నిత్యం మనం సరస్వతి అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు నైవేద్యం ఏం పెట్టాలి అని అడుగుతారు. కొబ్బరి నీళ్లు గాని, అటుకులు గాని, నెయ్యి గాని, వెన్న గాని, బెల్లం గాని, పాలు గాని, పెరుగు గాని మీ ఇష్టం. మీకు ఏది ఈ నేను చెప్పిన వాటిల్లో ఏది మీరు పెట్టగలరో దాన్ని నిత్యం అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేయటం మొదలు పెట్టండి. పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారు. మనం ఎలా అయితే భగవదారాధన చేస్తున్నామో దీంతో పాటుగా మన ప్రయత్నం కూడా ఉండాలి. మన ప్రయత్నం మానేసి ఒక పూజ మాత్రమే చేశాము అని అనుకోండి,
అది భగవంతుడు కూడా మెచ్చడు. భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే, నోరు మూసుకుని ముందు నీ ప్రయత్నం చెయ్యి, నీ ప్రయత్నం చేస్తూ నా కాళ్ళు పట్టుకో, నా అనుగ్రహం ఉంటుంది అంతే తప్ప నీ ప్రయత్నాన్ని మానేసి నా ఒక్క పూజ చేస్తే నీకేంటి లాభం అని అమ్మవారే మనల్ని అడుగుతారు. కాబట్టి పిల్లల చేత మీరు చదివించడం మొదలుపెట్టి ఈ పద్ధతిలో పిల్లల చేత నిత్యం పూజ చేయించండి. ఒకవేళ పిల్లల చేత పూజ చేయించడం మీకు కనుక కుదరకపోతే, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా, సమయం చిక్కకపోతే కనీసం తల్లిదండ్రులైనా సరే ఈ విధంగా గనక పూజ చేసినట్లయితే పిల్లలు అద్భుతంగా చదువులో రాణిస్తారు. మనం అనుకుంటాం ప్రతిరోజు మనం పూజ చేస్తే అమ్మవారు అనుగ్రహం ఉంటుంది అని. మనం పూజ చెయ్యాలి అని అనుకుంటే మనం పూజ చేయలేము. అమ్మవారు మనకు ఆ బుద్ధిని పుట్టించాలి, పూజ చెయ్యాలి అనే బుద్ధిని మనకి పుట్టించాలి. అలా బుద్ధిని పుట్టిస్తే మాత్రమే మనం అమ్మవారి పూజ చేయగలం. ఇవేమి చేయలేమండి, పిల్లలకేమో స్కూల్ సమయం అయిపోతుంది. కాబట్టి ఏదైనా సరే పిల్లలు ప్రతినిత్యం అనుకునే నామాలు చెప్పండి, వాళ్ళు చదువులో బాగా రాణించాలి అని అంటే గనక శ్రీ సరస్వతి నమః అనే నామాన్ని పిల్లల చేత ప్రతినిత్యము చదివించి అలవాటు చేయండి. అలాగే అచ్యుత, కేశవ, అనంత, మాధవ, గోవింద ఈ నామాలు ప్రతిరోజు పిల్లలకి అలవాటు చేసేయండి. అంటే వాళ్ళు గాలి ఎలా అయితే తెలియకుండా పీలుస్తారో ఈ నామాలు కూడా వాళ్ళు తెలియకుండా స్మరణ చేసేసుకోవాలన్నమాట. ఆ స్మరణ చేసేసుకోవటం ఎప్పుడైతే పిల్లలకు వచ్చేస్తుందో పిల్లల చుట్టూ ఒక రక్షణ వలయమే ఏర్పడుతుంది. దీంతో పాటుగా మనం పిల్లలకి నేర్పించవలసింది ఏంటో తెలుసా? ధర్మ ప్రవర్తన. సత్యాన్నే మాట్లాడాలి, అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. బాధపడుతున్న వాళ్ళకి మనం ఏ సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళని ఏడిపించకుండా ఉండాలి. మనం ధర్మ మార్గంలో నడుస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుంటూ మన ప్రయత్నాన్ని చేసిన రోజున మన జీవితం బాగుంటుందని మనం పిల్లలకి తెలియజేయాలి. ఇవన్నీ చేశారు అని అనుకోండి, ఆటోమేటిక్ గా జీవితం బాగుంటుందా చెప్పండి? శ్రీ పంచమి రోజున మాత్రం వీలుంటే దేవాలయానికి తీసుకువెళ్ళడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఆ రోజు సరస్వతి అమ్మవారు ఉద్భవించిన రోజు. ఒకసారి పిల్లల్ని తీసుకువెళ్ళి నమస్కారం చేయించండి. అలాగే సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రము, ఈ వాక్ సరస్వతి అమ్మవారి స్తోత్రము నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను, పిల్లల చేత అవి నేర్పించండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.